వాళ్ళ వాచ్ టైం కూడా దీనికి యాడ్ అవుతుంది. ఈ డిఫరెన్స్ ఏంటి? నీకు మానిటైజేషన్ అవ్వలేదు కాబట్టి నేను లైవ్ చేసినంతసేపు వాచ్ టైం యాడ్ అవ్వకుండా అప్లోడ్ అయిన తర్వాత వచ్చే వాచ్. ఓకే, హాయ్ గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనం లైవ్ చేసిన తర్వాత అప్లోడ్ అయిన వీడియో ఒక వాచ్ టైము మన ఛానల్ యాడ్సెన్స్ అకౌంట్కి యాడ్ అవుతుందా లేదా, ఇది ఈరోజు టాపిక్ మనం మాట్లాడుకుందాం. వీడియోలో ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గైస్, ఈరోజు ఇప్పుడు చాలామంది చాలా కొత్త క్రియేటర్స్ అయితే, యూట్యూబర్స్ అయితే ఈ ఫీల్డ్లోకి వస్తున్నారు. ఆ వచ్చిన వాళ్ళు చాలామంది మానిటైజేషన్ అవ్వని ఛానల్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఈ కొత్తగా వచ్చే క్రియేటర్స్లో చాలామంది వాళ్ళ ఛానల్లో లైవ్ చేస్తుంటారు. ఆ లైవ్ చేసినప్పుడు యొక్క వాచ్ టైం, అంటే ఇప్పుడు లైవ్ చేస్తున్నప్పుడు ఆ లైవ్లో చాలామంది చూస్తారు కదా, ఆ చాలామంది చూసినప్పుడు ఈ యొక్క వాచ్ టైం అనేది మనకి ఎందుకు రాదు, వస్తుందా లేదా అనే డౌట్స్ అయితే కొంతమందికి అయితే ఉన్నాయి. దాని సొల్యూషన్ అనేది చెప్తాను చూడండి. ఇప్పుడు మనకు ఇంకా మానిటైజేషన్ అవ్వనప్పుడు మనం ఇంకా లైవ్ చేస్తున్నప్పుడు ఏంటంటే చాలామంది చూస్తున్నారు. చూసినప్పటికీ మీరు ఒక ఎగ్జాంపుల్ ఒక 2 hours చేశారు, లేదంటే ఒక 1 hour చేశారు, లైవ్ వీడియో ఒక 1 hour చేశారు. చేసిన తర్వాత చాలామంది చూసిన తర్వాత మీరు లైవ్ ఒక 1 hour తర్వాత ఆపేశారు అనుకోండి. ఆపేసిన తర్వాత ఏంటంటే మీ యొక్క వీడియో, ఆ లైవ్ వీడియో ఏదైతే ఉందో, మీరు ఎప్పుడైతే లైవ్ ఆఫ్ చేస్తారో వెంటనే అది యూట్యూబ్ రీప్లేగా పబ్లిష్ అయిపోతుంది. ఆ పబ్లిష్ అయిపోయిన వీడియో చాలామంది చూసారా, అప్పుడు ఈ యొక్క వీడియో యొక్క వాచ్ టైం అయితే మీకు యాడ్ అవుతుంది. అంతేగాని మీరు లైవ్లో ఉన్నంతసేపు, అది జరుగుతున్నంతసేపు, అది ఎంతమంది చూస్తున్నా సరే ఆ యొక్క వాచ్ టైం అయితే మీకు యాడ్ అవ్వదు. ఎందుకని? మీకు ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు కాబట్టి. అదే మానిటైజేషన్ అవ్వని వాళ్ళ పరిస్థితి ఏంటి అనే ఒక డౌట్ వచ్చిందా? నేను చెప్తాను చూడండి. అదే మానిటైజేషన్ అయిన వాళ్ళకైతే ఆ లైవ్ జరుగుతున్నంతసేపు ఎంతమంది చూస్తారో అంతమంది వాచ్ టైము వాళ్ళకి యాడ్ అవుద్ది. అదే లైవ్ జరిగిన తర్వాత వాళ్ళు లైవ్ అయిపోయి ఒక 2-3 hours చేశారు, 1 hour చేశారు, అది మనకు అనవసరం. చేసిన తర్వాత ఆ వీడియో లైవ్ ఆఫ్ చేస్తారు కదా, ఆఫ్ చేసిన తర్వాత ఈ వీడియో రీప్లేగా పబ్లిష్ అయిపోతుంది కదా, ఆ వీడియోని ఎంతమంది అయితే చూస్తారో వాళ్ళ వాచ్ టైం కూడా దీనికి యాడ్ అవుద్ది. ఈ డిఫరెన్స్ ఏంటి? మీకు మానిటైజేషన్ అవ్వలేదు కాబట్టి మీరు లైవ్ చేసినంతసేపు వాచ్ టైం యాడ్ అవ్వకుండా అప్లోడ్ అయిన తర్వాత వచ్చే వాచ్ టైం అయితే మీకు యాడ్ అవుతుంది. ఇక మానిటైజేషన్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక లైవ్ చేసినంతసేపు వస్తుంది, తర్వాత దాన్ని చూసిన వాళ్ళ సభ కూడా వస్తుంది. సో ఈ డిఫరెన్స్ ఏంటంటే మెయిన్ మానిటైజేషన్ అవ్వలేదు కాబట్టి. అయిన వాళ్ళకైతే మీకు లైవ్ జరుగుతున్నంతసేపు వెళ్తుంది, జరిగిన తర్వాత కూడా వెళ్తుంది. అవ్వని వాళ్ళకైతే అవి లైవ్ జరిగేటప్పుడు మాత్రం వెళ్ళదు. అది ఎంతమంది చూసినా సరే. ఇప్పుడు మీరు అరగంట సేపు చేశారు లైవ్, ఎంతమంది చూసినా, ఇప్పుడు సబ్స్క్రైబర్స్ లేరు, లేకపోయినా సరే చాలామంది మీరు లింక్ ద్వారా ఓపెన్ అయ్యి చాలామంది చూసారు అనుకోండి, చూసినా సరే ఆ వాచ్ టైం అయితే మీకు యాడ్ అవ్వదు. మీకు మానిటైజేషన్ 1K సబ్స్క్రైబర్స్ 4K వాచ్ టైం వచ్చిన తర్వాత ఎప్పుడైతే మానిటైజేషన్ ఎలిజిబుల్ అవుతారో అప్పుడు మీరు ఛానల్ లైవ్ చేసినా సరే లైవ్ వాచ్ టైం కూడా మీ ఛానల్కి అయితే యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది మాత్రం. సార్, ఇది ఈరోజు టాపిక్. ఇలాంటి మంచి టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకేమైనా యూట్యూబ్ ఒక మానిటైజేషన్ సంబంధించిన డౌట్స్ కానీ ఏమైనా ఉన్నా సరే మాకు ఇక్కడ కామెంట్ రూపంలో అయితే మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియో నేను ఖచ్చితంగా అది వీడియో చేసి మీకు ఆ డౌట్స్ క్లారిఫై చేస్తాను. మీకు వచ్చిన డౌటే చాలామందికి రావచ్చు, వాళ్ళందరికీ కూడా ఆ వీడియో ఉపయోగపడుతుంది అని అయితే మేము అనుకుంటున్నాను. అంతవరకు మా యొక్క వీడియోని చాలామందికి అయితే లైక్ చేయడానికి, షేర్ చేయడానికి ట్రై చేయండి. ఈ యొక్క వీడియో ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నా సరే ఆ డౌట్స్ అన్నీ కూడా మీకు కామెంట్ రూపంలో అయితే ఇవ్వండి. మీకు నెక్స్ట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో వి మీట్ ద నెక్స్ట్ వన్. అంతవరకు సైనింగ్ ఆఫ్. జై హింద్.